శుభ్రతను పాటిద్దాం, ప్రజలందరికీ సందేశాన్నిద్దాం. నమస్కారం మిత్రులారా. నేను ఇక్కడకు ఎలా వచ్చానా అని నన్ను చూసి కొంతమంది పిల్లలు నవ్వుతున్నారు, ఇంకొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేను చాలా ముఖ్యమైన దాన్నని, అందరూ నన్ను ఉపయోగిస్తారని నాకు తెలుసు. మీ మనసులో ఏదైనా ఆలోచన వచ్చిందా? నిజంగా నన్ను అందరూ వాడతారా? నేను కొంతమందికి జీవనాధారాన్ని, కాబట్టి వారికి నేను చాలా అత్యవసరమైన వస్తువునా? అవును, నేనొక చీపిరిని. శుభ్రం చేయడం కోసం ప్రజలు నన్ను ఉపయోగిస్తారు. ఈ వీడియోలో మీరు నంది మీరాల ద్వారా శుభ్రత ఆవశ్యకత గురించి, అలాగే పారిశుద్ధ్య కార్మికుల గురించి తెలుసుకుంటారు. ఈ వీడియో ఉద్దేశం: క. శుభ్రత యొక్క ప్రాధాన్యత. ఖ. సమాజంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర. ఈరోజు వాతావరణం చాలా బాగుంది. అవును, చాలా సరదాగా ఉంది. అయ్యో, ఇదేంటి ఈ చెడు వాసన ఎక్కడి నుంచి వస్తోంది? గాలి వచ్చినప్పుడల్లా వాసన వస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. వెళ్ళి చూద్దాం పద. అదిగో అడు చూడు, అది రమా పిన్ని వాళ్ళ ఇల్లు కదూ. వాళ్ళ ఇంటి బయట ఉన్న చెత్త నుంచే ఈ చెడు వాసన వస్తోంది. చూడబోతే వాళ్ళు ఇంట్లో ఉన్న చెత్తంతా బయటపడేసినట్లున్నారు. వర్షం పడ్డం వల్ల ఇంకా ఎక్కువ వాసన వస్తున్నట్లుంది. పిన్ని, కొంచెం బయటికొస్తారా? అరే మీరా, నంది, ఏంటి ఇలా వచ్చారు? పిన్ని, మేము రాలేదు, మమ్మల్ని పిలిపించారు. కానీ నేను మిమ్మల్ని పిలవలేదే. కానీ మీ ఇంటి ముందున్న చెత్త పిలిచింది. మీరిద్దరూ భలే తమాషా చేస్తున్నారే. చెత్త పిలవడం ఏంటి? పిన్ని, ఇది తమాషా కాదు. అదిగో ఆ చెత్త నుండి చెడు వాసన రావడం వల్లే మేము ఇక్కడకు వచ్చాము. దీనివల్ల రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ చెత్త వల్ల కేవలం మీరు మాత్రమే కాదు, ఇంకా ఎందరో రోగాల బారిన పడతారు. పిన్ని, మీరు మీ ఇంటినైతే శుభ్రం చేసుకున్నారు, కానీ మీ ఇంటి చుట్టుపక్కల వాతావరణం గురించి ఆలోచించకుండా చెత్తంతా బయటపడేశారు. వర్షం వచ్చినందువల్ల అది తడిచి ముద్దైపోయింది, ఇంకా కుళ్ళిపోయింది. చూడండి ఎన్ని ఈగలు దోమలు తిరుగుతున్నాయో. చెత్త వాసన ఇంటి లోపల వరకు వస్తోంది, కానీ అదెక్కడి నుండి వస్తుందో నాకు అర్థం కాలేదు. మా మాస్టర్ చెప్పారు, దోమలు, పురుగులు ఏదైనా మురికి ప్రదేశంలో ఉన్న క్రిముల్ని తమ కాళ్ళు, రెక్కల ద్వారా వేరే చోటికి తీసుకువెళతాయని. ఈ విధంగానే క్రిములు రోగాల్ని వ్యాపింపచేస్తాయి. మనం రోగాల బారిన పడతాము.
దోమలు లేదా ఈగలతో పాటు ఎగిరినప్పుడు మనం క్రిముల్ని చూడగలమా? లేదు పిన్ని, మనం చూడలేము. ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. చాలా రోగాలకు వాహకంగా ఉంటాయి లేదా కారణమవుతాయి. అంటే ఈ క్రిములు ఎగిరే దోమలు లేదా ఈగలతో పాటు మా ఇంటికొచ్చి మున్నాన్ని కుట్టినా లేదా వాడి ఆహారం మీద వాలి దాన్ని పాడు చేసినా వాడు జబ్బు పడతాడా? అవును పిన్ని, ఇక ముందు ఎప్పుడూ చెత్త బయట పడేయకండి. అయితే ఎక్కడ పడేయాలి? చెత్త తీసుకెళ్లే చున్ను ఒకరోజొస్తే ఒకరోజు రాడు. ఈ రోజు కూడా అతను రాలేదు. గ్రామంలోని చెత్త మొత్తాన్ని శుభ్రం చేసే పని కేవలం చున్ను బాబాయిది మాత్రమే కాదు. మన పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత కూడాను. పిన్ని, ఒక మాట చెప్పండి. మీరు వంట చేసేటప్పుడొచ్చే కూరగాయలు, పండ్ల తొక్కలు, పాడైన ఆహారం, గుడ్డు పెంకులు, వాకిట్లో పడే ఎండాకుల్లాంటివి, లేదంటే ఇంట్లో వచ్చే మిగిలిన చెత్త అంటే గాజు సీసాలు, లోహాల ముక్కలు, కాగితాలు, ఇలాంటి వాటన్నిటినీ మీరు విడివిడిగా పడేస్తారా లేక కలిపి పడేస్తారా? చెత్తంటే చెత్తే కదా, అంతా కలిపే పడేస్తాను. మీరు చేస్తున్న తప్పు ఇదే పిన్ని. పొడి చెత్తని, తడి చెత్తని మీరు వేర్వేరుగా పడేయాలి. మా మాస్టర్ అయితే ఇంకో విషయం కూడా చెప్పారు. నగరాల్లో పొడి చెత్త వేయడానికి నీలం రంగు చెత్త బుట్టని, అలాగే తడి చెత్త వేయడానికి ఆకుపచ్చ రంగు చెత్త బుట్టలను నగరపాలక సంస్థ అనేక చోట్ల ఏర్పాటు చేసింది. అలా చేస్తే ప్రజలు రోడ్డుపైన చెత్త వేయకుండా ఉంటారని. మాస్టారు ఇది కూడా చెప్పారు. పొడి చెత్త అంటే గాజు సీసాలు, లోహాల ముక్కలు, కాగితాలు మొదలైన వాటిని రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ ఉపయోగించవచ్చు. రీసైక్లింగ్ అంటే ఏమిటి? రీసైకిల్ అంటే ఒకసారి వాడిన వస్తువు నుండి తిరిగి వాడుకునేలా మరో వస్తువును తయారు చేయడం. మీకొక సరదా విషయం చెప్పనా? ఈ తడి చెత్త ఉంది కదా, దాంతో కూడా ఎంతో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయొచ్చు. చెత్తతో కూడా ఏదైనా తయారు చేస్తారా? చెత్త అంటే చెత్తే కదా. తప్పకుండా చేయొచ్చు పిన్ని. మా మాస్టర్ గారు మాకు చెప్పారు. ఈ తడి చెత్తను ఒక గొయ్యి తీసి దాన్ని ఎరువు గొయ్యి అని అంటారు, అందులోకి సేకరించమని. ఈ గొయ్యి కనీసం 1 అడుగు లోతు ఉండాలి. అందులో నువ్వు ఎండు ఆకులు, పాడైన ఆహారం, పండ్లు, కూరగాయల తొక్కల వంటి వాటిని వేయవచ్చు. కొద్ది రోజుల్లోనే అదంతా కుళ్ళిపోతుంది. తర్వాత అది ఎరువుగా తయారవుతుంది. దీన్ని మీరు మీ పెరట్లో, మీరు కూరగాయలు పండించే చోట అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఈ ఎరుపు సేంద్రియ ఎరుపు కాబట్టి దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. బాబాయ్ కూడా దీన్ని పొలంలో వాడవచ్చు. అంటే ఇక మీద మేము పొలంలో వాడడం కోసం బజారు నుంచి రసాయన ఎరువులు కొనాల్సిన అవసరం లేదా? అయ్యో పిన్ని, వాటిని వాడడం అస్సలు మంచిది కాదు. రసాయనాలు కలిపిన ఎరువు పంటకు నష్టం కలిగిస్తుంది. పంటలలో అలాగే మట్టిలో ఉన్న పోషకాలను నాశనం చేస్తుంది.
మీరిద్దరూ చాలా మంచి విషయాలు చెప్పారు. ఈరోజే నేను మీ బాబాయ్తో పెరట్లో ఒక గొయ్యి తవ్విస్తాను. నమస్తే మీరా అక్క, నంది అక్క. నమస్తే మున్నా. అమ్మా, నాకు తినడానికి ఏదైనా ఇవ్వు, ఆకలేస్తోంది. ఇదిగో నాన్న, యాపిల్ తిను. ఒరే మున్నా, కనీసం చేతులు కడుక్కో. ఎందుకక్కా? నా చేతులు శుభ్రంగానే ఉన్నాయి. నువ్వు బయట ఆడుకుని వచ్చావు కదా, నీకు కనిపించకుండా నీ చేతులపైన చాలా క్రిములు ఉంటాయి. మనం మల విసర్జన తర్వాత బయట ఆడుకున్నాక, బయట నుంచి వచ్చాక, ఏదైనా తినే ముందు తప్పకుండా చేతులు కడగాలి. మనం అలా చేయకపోతే మన చేతిలో ఉన్న క్రిములు మన ఆహారంతో పాటు మన శరీరం లోపలికి వెళ్ళి మనల్ని రోగాల బారిన పడేస్తాయి. అయ్యో మున్నా, నీ గోళ్ళు చూడు ఎంత పొడుగ్గా మురిగ్గా ఉన్నాయో. పిన్ని, మీరు తన గోళ్ళు ఎందుకు కత్తిరించలేదు? అరే, ఇందులో పెద్ద విషయం ఏముంది? నేను గోళ్ళు కత్తిరిస్తాను. పిన్ని, జాగ్రత్తగా చూడండి. మున్నా గోళ్లలో ఎంత మురికుందో. మున్నాకి ఏదైనా రోగం రావడానికి ఇదే కారణం కావచ్చు. అదెలా జరుగుతుంది? జరుగుతుంది పిన్ని. ఈ మురికి మున్న ఆహారంతో పాటు కడుపులోకి వెళ్ళి ఏదైనా అంటురోగంతో బాధపడేలా చేస్తుంది. మున్నాకి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. నేనీరోజే వీడి గోళ్లు కత్తిరిస్తాను. చూసారా మిత్రులారా, మనతో పాటు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండడం ఎంత అవసరమో మీకు అర్థమైందా? కానీ నాకో విషయం తెలియట్లేదు. రోడ్లు, టాయిలెట్లు, పార్కులు వంటి వాటిని శుభ్రపరిచే పని సమాజంలో కేవలం ఒక వర్గమే ఎందుకు చేస్తోంది? ఇది అందరికీ సమానంగా ఉండాల్సిన బాధ్యత కదా. పిన్ని, ఒక విషయం చెప్పండి. మీరు చెత్త బయట పడేశారు అని మేము మిమ్మల్ని అడిగినప్పుడు మీరేమన్నారు? చిన్ను బాబాయ్ ఈరోజు కూడా బయటికి రాలేదు, అందుకే బయట పడేశానని చెప్పారు కదా. అవును, చెప్పాను. పిన్ని, మన ఊరును శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కేవలం చున్ను బాబాయిదేనా? ఈ రోజులోగా ఆయన అనారోగ్యం పాలైతే అందరం మన ఇంట్లో చెత్తను ఇలాగే ఇంటి ముందు పడేస్తామా? ఆలోచించండి. ఇలా జరిగితే ఎక్కడ చూసినా మురికే ఉంటుంది, అందరికీ రోగాలు వ్యాపిస్తాయి. పిల్లలు, చున్ను పనే ఊరిని శుభ్రం చేయడం. అలాంటప్పుడు అతని పనిని మనం ఎందుకు చేయాలి? చున్ను బాబాయ్ మనమందరం పడేసిన చెత్తని ఒక చోటకి చేరుస్తారు. అలాంటప్పుడు శుభ్రంగా ఉంచడం కేవలం అతని పనే ఎలా అవుతుంది? ఊరిని ఇంత అందంగా శుభ్రంగా ఉంచుతున్నందుకు మనం అతనికి ధన్యవాదాలు చెప్పాలి. పిన్ని, మన జాతిపిత గాంధీగారు కూడా ఏ పని చిన్నది కాదు, ఏ పని పెద్దది కాదు, మన పని మనమే చేసుకోవాలని చెప్పారు. మీకు గుర్తుందా? 2014 అక్టోబరు 2వ తేదీ అంటే గాంధీ జయంతి రోజు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి అయి ఉండి
ఆయన చీపిరి పట్టి తమ చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రం చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనం ఆయన్ని ప్రేరణగా తీసుకోవాలి. సమాజంలో కేవలం ఒక వర్గం చేయాల్సిన పని ఇది అని మనం చేతులు దులుపుకోకూడదు. పిన్ని, ఆలోచించండి. చున్ను బాబాయిలాగా ఎంతో మంది టాయిలెట్లను, రోడ్లను, కాలువలను, డ్రైనేజీలను శుభ్రం చేస్తుంటారు. కాలువలను, డ్రైనేజీలను శుభ్రం చేసేటప్పుడు ఒక్కోసారి వీళ్ళకి శ్వాస కూడా అందదు. జరగరానిదేదైనా కూడా జరగొచ్చు. నిజం చెప్పారు పిల్లలు. మనం ఎప్పుడూ వాళ్ళకి కృతజ్ఞులుగా ఉండాలి. వాళ్ళ వల్లే మన పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా కనిపిస్తాయి. వాళ్ళకి మన సహకారం అవసరం. మనం వాళ్ళని గౌరవ భావంతో చూడాలి. మిత్రులారా, నన్ను చేతపట్టడం కేవలం సమాజంలోని ఒక వర్గానికి సంబంధించిన పని కాదు. నన్ను చేతపట్టడానికి సంకోచించవద్దు, గర్వపడండి. ఎందుకంటే మీ పరిసరాల్ని శుభ్రంగా ఉంచాలంటే నేనుండి తీరాల్సిందే. పిల్లలు, ఇవాళ మీరు నా కళ్ళు తెరిపించారు. పిన్ని, మీరు మాటివ్వండి. ఇక నుంచి మీరు కేవలం మీ పరిసరాలను మాత్రమే కాదు, ఊరి శుభ్రత విషయంలో కూడా బాధ్యత తీసుకుంటానని, మిగిలిన వారిని కూడా ఇలా చేసేందుకు ప్రోత్సహిస్తానని. సరే పిల్లలు, ఈ రోజు నుండి నేను వ్యక్తిగత శుభ్రత ఇంకా పరిసరాల శుభ్రత విషయంలో దృష్టి పెడతాను. ఈ వీడియో ద్వారా మీకు శుభ్రత ప్రాముఖ్యత, అలాగే మీ జీవితంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న ఎనలేని సేవల ప్రాధాన్యత గురించి అర్థమైందని ఆశిస్తున్నాను. వారిని గౌరవించడం మీ కర్తవ్యం. మీ పరిసరాల శుభ్రతను పాటించండి. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండండి.